సంక్రాంతికి వచ్చిన మూవీస్ లో చిన్న సినిమాగా అనిపించినా కూడా మిగిలిన సినిమాలను డామినేట్ చేస్తూ విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం ఆల్రెడీ ఎక్సలెంట్ లాభాలతో మాస్ రచ్చ చేస్తూ దూసుకుపోతూ ఉండగా వర్కింగ్ డేస్ లో లిమిటెడ్ డ్రాప్స్ ను సొంతం చేసుకుంటూ సూపర్ స్టడీగా దూసుకుపోతున్న ఈ సినిమా 10వ రోజున మరోసారి అన్ని చోట్ల లిమిటెడ్ డ్రాప్స్ ని సొంతం చేసుకుని ఎక్సలెంట్ గా హోల్డ్ను చూపెడుతూ దుమ్ము దుమారం లేపుతుంది. 9వ రోజుతో పోల్చితే 10వ రోజు కోస్టల్ ఆంధ్ర రీజన్ లో స్ట్రాంగ్ గా హోల్డ్ను చూపెట్టిన ఈ సినిమా మిగిలిన చోట్లలో కూడా పర్వాలేదనిపించే విధంగా పర్ఫామ్ చేస్తూ ఉండటంతో ప్రెజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే సినిమా తెలుగు రాష్ట్రాల్లో 2.6 కోట్ల నుండి 2.8 కోట్ల రేంజ్ లో షేర్ అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 3 కోట్ల దాకా షేర్ ను సినిమా అటు ఇటుగా అందుకునే అవకాశం ఉంది. వరల్డ్ వైడ్ గా సినిమా మరోసారి మేజర్ ఏరియాలలో మంచి జోరును చూపెడుతూ ఉండటంతో 3.5 కోట్ల వరకు షేర్ ను ఓవరాల్ గా అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే కలెక్షన్స్ లో కొద్ది వరకు గ్రోత్ ఉండే అవకాశం ఉందని చెప్పవచ్చు. దాంతో ఓవరాల్ గా సినిమా 9వ రోజుతో పోల్చితే 10వ రోజు మంచి హోల్డ్ ను చూపించిందని చెప్పాలి. మరోసారి ఇక టోటల్ గా బాక్సాఫీస్ దగ్గర సినిమా 10 రోజులకు గాను సాధించే టోటల్ ఏరియాల వారి కలెక్షన్ వివరాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.